గాయస్ మీరందరూ వచ్చేసి ఎపిసోడ్ 1 చూసారనేసి అనుకుంటున్నా. గాయస్ ఎపిసోడ్ 1 లో మనం వచ్చేసి డుగాటి షోరూమ్ అయితే బిల్డ్ చేసాం. బిల్డ్ చేసి ఇంకా మనం బైక్స్ కూడా అయితే తెప్పించేసాం అనమాట. అవి వచ్చేసి మన ఎపిసోడ్ 2లో వచ్చేసి అన్ని అయితే ఖాళీ అయితే అయిపోయాయి బా. గాయస్ నేను ఒకటి వచ్చేసి నా కోసం స్పెసిఫిక్ గా ఒక బండి అయితే తెప్పించుకున్నా డుగాటి కంపెనీ నుంచే. ఆ బండితో వచ్చేసి మనం ఈరోజు రేస్ అయితే ఆడబోతున్నాం అనమాట. అది కూడా మన లాస్ ఆంటస్ లోనే. మనకు వచ్చేసి మన లాస్ ఆంటస్ లో ఒక రేస్ అయితే జరగబోతుంది. అది ఈ రోజు ఈవినింగే. గైస్ నేను వచ్చేసి ఫటాఫట్ అక్కడికి అయితే వెళ్ళాలి, ఎందుకంటే లేట్ అయితే కనుక మనం వచ్చేసి మళ్ళీ ఆడలేమన్నమాట అక్కడ. ఇంకా ఎవరన్నా ఛానల్ కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. గైస్ ఈ నడమని వచ్చేసి మీ రీచ్ అయితే చాలా అంటే చాలా తగ్గుతుంది వీడియోస్ వచ్చేసి. కాబట్టి అందరూ కింద హైప్ అని అయితే ఉంటుంది, ఆ హైప్ బటన్ అయితే క్లిక్ చేసేయండి. గైస్ మనం వచ్చేసి ఫటాఫట్ సెకండ్ దారిలోంచి అయితే వెళ్దాం ఇప్పుడు వచ్చేసి రేస్ ఆడనీకైతే. గైస్ నేను నిన్న అయితే నామినీ ఇచ్చాను రేస్ కి. ఈ రోజు రేస్ ఉందంటే నాలుగా అది 4 days ముందు అయితే చెప్పారు, కానీ నేను వచ్చేసి నిన్ననే నాకు తెలిసింది. ఇలాగో మన దగ్గర ఒక బైక్ ఉంది కదా, సూపర్ బైక్, దాంతోనే ఆడదాంలేండి అని అయితే అనుకొని నేనైతే పేరైతే ఇచ్చా. ఇదిగోండి మన సించాన్ కూడా బయటే ఉన్నాడు, మన కోసం అయితే ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు వెళ్దాం అనేసి అయితే. మీరు చూసుకుంటే కనుక గ్యారేజ్ లో ఆ బండి ఉంది కదా, డుగాటి బండి, అది వచ్చేసి మన బండి అనమాట గైస్. దాన్ని నేను స్పెసిఫిక్ గా నా కోసం ఒక్కటే బిల్డ్ చేయించుకున్నా డుగాటి నుంచి. అంటే మనం ఇప్పుడు డుగాటి కంపెనీకి పార్ట్నర్స్ కదా, కాబట్టి మనం చెప్పింది కొద్దిగా మనకైనా చేస్తుంది. అందుకనేసి నేను వచ్చేసి ఈ బండిని నా కోసం ఓన్ గా మోడిఫికేషన్ అయితే చేయించుకున్నా డుగాటితో. ఇంకా మన సించాన్ గాడు వస్తాడో రాదో ఇంకా నేనైతే అడగలేదు. అరే సించాన్ వస్తావా? గైస్ వీడు కూడా వచ్చాడు, మనం వస్తావా అని అడిగే టైంలోకి. ఇంకా మనం అయితే లేట్ చేయకోకుండా అయితే మన రేస్ జరిగే ప్లేస్కి అయితే వెళ్దాం గైస్. నాకు తెలిసి నేనే విన్ అవుతా అని అయితే అనుకుంటున్నా. చూద్దాం గైస్ అక్కడ ఎట్లుంటుందో పొజిషన్, ఎంత పెద్ద రేసర్స్ వచ్చింటారో. గైస్ ఇంకొక చెప్పడం మర్చిపోయినా, మీకు వచ్చేసి అక్కడ విన్నింగ్ ప్రైజ్ వచ్చేసి $10 million అయితే అనేసి అయితే నాకైతే తెలిసిందబ్బా. ఇంకా మనం అయితే లేట్ చేయకోకుండా అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కలుద్దాం, చలో. గాయస్ నేను వచ్చేసి దారిలో వస్తుంటే నాకు వచ్చేసి లెస్టర్ అయితే కాల్ చేశాడబ్బా. అరే ఫ్రాంక్లిన్ సించాన్ అర్జెంట్ గా రాండి, మీతో ఒక పని ఉందని అయితే కాల్ చేశాడు. అందుకనేసి మేమైతే ఫాస్ట్ గా అయితే వచ్చేసాం. ఎందుకంటే లెస్టర్ ఏదైనా ఫోన్ చేస్తే వాడు ఏదైనా పని మీదనే అయితే ఫోన్ చేస్తాడు, వాడు ఖాళీగా అయితే ఫోన్ చేయడు. అందుకనేసి మేమైతే టెన్షన్ తో అయితే ఏమైంది అనేసి అయితే పరిగెత్తుకుంటూ వచ్చాం, నేను ఇంకా సించాన్ అయితే. గాయస్ ఇప్పుడు వచ్చేసి నేను లెస్టర్ గారిని అయితే అడుగుతా అనమాట, అరే లెస్టర్ ఎందుకు కాల్ చేసావు, ఏమైంది అనేసి అయితే. వాడైతే చెప్పిన తర్వాత మీకు కూడా అయితే చెప్తా గాయస్ నేను వచ్చేసి ఏమైంది అనేసి అయితే. అరే ఫ్రాంక్లిన్, నేను వచ్చేసి మీకు కాల్ చేయడానికి కారణం ఏంటంటే, నాకు వచ్చేసి ఇప్పుడే ఒక అద్భుతమైన విషయం అయితే తెలిసింది. మన లాస్ ఏంజలస్ లో పోలీస్ వాళ్ళు ఉన్నారు కదా, పోలీస్ వాళ్ళు వచ్చేసి ఒక సీక్రెట్ మిషన్ అయితే నడుపుతున్నారు. ఆ సీక్రెట్ మిషన్ ఏంటంటే, లాస్ ఏంజలస్ లో రీసెంట్ గా అయితే ఒక ఎక్స్ఎంఎల్ఏ అయితే వచ్చాడు. ఆ ఎక్స్ఎంఎల్ఏ అయితే ఒక 100 crores అయితే లాస్ ఏంజలస్ పోలీసులకి ఫండ్స్ గా ఇచ్చాడు. ఆ 100 crores ఎవరికి తెలియకోకుండా అయితే వాళ్ళు ఎత్తిపెట్టుకున్నారు. ఆ 100 crores నేను దొంగలిస్తే కన్నా నీకు వచ్చేసి 70 crores ఇస్తా, మిగతాది నేను తీసుకుంటా. నువ్వు వచ్చేసి ఈ పని చేసి పెడితే నీకు 70 crores అయితే ప్రాఫిట్ అయితే అది. కాబట్టి అర్థం చేసుకొని నీ ఇష్టం, నీకు ఓకే అంటే ఓకే, లేదంటే లేదు. నాకు వచ్చేసి ఫాస్ట్ గా నువ్వు రేపటి లోపల అయితే సమాధానం చెప్పేసేయి. నీకు వచ్చేసి ఎక్కువ టైం అయితే లేదు. లెస్టర్ సరే సరే, నేను వచ్చేసి ఇప్పుడు ఒక రేస్ కి అయితే వెళ్తున్నా. ఆ రేస్ తర్వాత అయితే నీకు కాల్ చేస్తా, కొద్దిగా ఆలోచించుకొని అయితే. గాయస్ లెస్టర్ గార్డ్ వచ్చేసి మనకి ఇప్పుడే ఒక అత్యంత పెద్ద డీల్ అయితే ఇచ్చాడు. 70 crores అయితే లాస్ ఏంజలస్ పోలీస్ స్టేషన్ లో ఉందంట. అంటే 100 crores ఉందంట, కానీ 70 crores అయితే మనకైతే వస్తుందంట. మనైతే ఇంకా నేను వానికి ఏం చెప్పా అంటే, సరేరా లెస్టర్ నేనైతే కాల్ చేస్తా నాకు రేస్ అయిపోయాక అయితే చెప్పా గాయస్. వాడు వచ్చేసి వస్తున్న